కార్పొరేట్ దంత వైద్యశాలకు ధీటుగా ప్రభుత్వ ఉస్మానియా దంత వైద్యశాలలో పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి అరుణ అన్నారు. ఇటీవలే 85 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునికమైన ఎక్స్రే యంత్రాన్ని రోగుల సౌలభ్యం కోసం అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. రోడ్డు ప్రమాదాలు, కాలిన గాయాలు, వృద్ధాప్యం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు అమర్చే కృత్రిమ దంతాలు అందుబాటులోకి ఉన్నాయని చెప్పారు. దంత వైద్య విద్యార్థుల సమస్యలపై పరిష్కారంతో పాటు సిబ్బంది సమస్యల సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది హాజరు బయోమెట్రిక్ పద్ధతిలో ఉంచామన్నారు. దీంతో ఖచ్చితమైన నిబంధనలు పాటించమని వైద్యులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో తనపై కక్షతోనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. మాకు న్యూస్ పేపర్లో నా మీద వచ్చిన ఎలిగేషన్స్ని ఖండిస్తూ ఈ రిప్లై ఇస్తున్నాను. నేను ఫస్ట్ టీచింగ్ స్టాఫ్ బయోమెట్రిక్ ఫాలో అవడానికి టైమింగ్స్ లేట్గా రావడం గురించి అడుగుతున్నారు. అలా పాసిబిలిటీ లేదు. గవర్నమెంట్ రూల్లో మనం గవర్నమెంట్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. 9 to 4 మా టైమింగ్స్. ఇది ఓపీ హాస్పిటల్, అవుట్ పేషెంట్ హాస్పిటల్. అందుకని ఆ టైమింగ్స్ ఫాలో అవుతూ మేము వర్క్ చేయాలి, కానీ లేట్గా రావడం అనేది కుదరదు. అలా వస్తే కనుక స్టూడెంట్స్కి అట్ ద సేమ్ టైం పేషెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. అలానే పర్మిషన్స్ అఫీషియల్గా మంత్లో 2 times అఫీషియల్గా వెళ్ళిపోవడానికి పర్మిషన్స్ అడుగుతున్నారు. అలా కూడా లేదు. ఎందుకంటే మాకు రకరకాల లీవ్స్ ఉన్నాయి. సిఎల్స్ అని, సిసిఎల్స్ అని, పబ్లిక్ హాలిడేస్ అని రకరకాల లీవ్స్ ఉన్నాయి. అవి అప్లై చేసుకోవాలి, కానీ కాలేజీకి వచ్చి అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని వెళ్ళడం అనేది అయ్యేది కాదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ అంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా వెళ్ళడం అనేది కుదరదని చెప్పని నేను అపోజ్ చేశాను. ఇది మెయిన్ స్టాఫ్ నుంచి నెగిటివ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ కాలేజ్ హాస్టల్, లేడీస్ హాస్టల్లో మాకు లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఉన్న రూమ్స్ సరిపడగానే మేము అలాట్మెంట్ చేయగలం, కానీ ఎక్కువ మంది స్టూడెంట్ని అలాట్మెంట్ చేయలేము. దాంట్లో ప్రిఫరెన్స్ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వాలి, కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నియర్లీ 60,000 పైనే స్టైపెండ్ వస్తుంది. అందుకని వాళ్ళు